జిల్లా బద్వేలు పట్టణంలో 22వ తేదీన అయోధ్యలో శ్రీ రామచంద్రమూర్తి ఆలయ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా శ్రీరాముని పట్టాభిషేకం పట్టణంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్య వర్తక సంఘ అధ్యక్షుడు కెవి సుబ్బారావు మాట్లాడుతూ బద్వేలు పట్టణం మైదుకూరు రోడ్డు 4 రోడ్ల కూడలిలో సోమవారం అయోధ్య శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరాముని పట్టాభిషేకం జరుప తలపెట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని తెలియజేశారు. జై శ్రీరామ్. బద్వేల్ నాలోడకూడలో ఉండే వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో 22/1/2024 సంవత్సరం తరపున మన రామ జన్మభూమిలో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బద్వేల్లో నాలోడ్ సెంటర్లో మనం కూడా వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ఒక రాముని పట్టాభిషేకం చేస్తున్నాము. అనంతరం భజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అన్నప్రసాద విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అలాగే అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బద్వేల్ పట్టణ ప్రజలకు శ్రీరామ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో అందరికీ జరిగేటువంటి కార్యక్రమాల గురించి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ జరపాల్సినటువంటి కార్యక్రమాలు అందరికీ తెలిపినాము. కావున రేపు 22వ తేదీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్టా కార్యక్రమం సమయంలోనే మన 4 రోడ్ల కూడలిలో ఆర్యవైశ్య వినాయక చవితి ఉత్సవ కమిటీ తరపున బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి పట్టాభిషేకం నిర్వహించడము, పట్టాభిషేకం అనంతరము స్వామివారికి ప్రసాద వితరణ, భక్తులకి ప్రసాదాలు, అలాగే భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్య వర్తక సంఘం వినాయక చవితి కమిటీ తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పటి వరకు అయితే మేము నిర్వహించిన కార్యక్రమాలకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో రేపు 22వ తేదీ కూడా జరిగేటువంటి ఈ శ్రీరామ పట్టాభిషేకానికి కూడా ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా బద్వేల్ పట్టణ ప్రజలకు, ఆర్యవైశ్యులకు మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, ఆహ్వానం పలుకుతున్నాం.